దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మిర్నమోస్తుతే అని ప్రతిరోజు మనం దీపం పెట్టుకుంటాం. మనమే కాదండి, అన్ని సంప్రదాయాల వారు, ఆస్తిక్య బుద్ధి కలిగినటువంటి వారందరూ ఏదైనా ప్రారంభించే ముందు దీప ప్రజ్వలన చేసి ప్రారంభిస్తారు. దీపం జ్ఞానానికి, సంతోషానికి, ఆనందానికి, విద్యకి, శుభానికి అన్నింటికీ కూడా సంకేతం కనుక దీపం వెలిగించాము అంటే అన్ని రకాల శుభాలు కలుగుతాయని. అటువంటి దీపం తప్పనిసరిగా షోడశోపచార పూజా విధానంలో ఒక భాగంగా మనకు కనపడుతుంది. దీపం వెలిగించందే మనం దేవుడికి పూజ చేయం. పైగా దీపాన్ని ఏమంటారంటే, అగరొత్తి వెలిగించామనుకోండి ధూపమాగ్రహపయామి అంటారు. కానీ దీపం దగ్గరికి వచ్చేప్పటికీ దీప ఆరాధన అన్నారు. అంటే దీపాన్నే ఆరాధించేటటువంటి సంప్రదాయం ఉంది మనకి. కనుక దీపాన్ని ఆరాధించి, దీపాన్ని వెలిగించి ఆ పైన ఏ శుభకార్యాన్నన్నా ప్రారంభిస్తాం. ఇంట్లో పూజ కావచ్చు, ఏదైనా ఒక కొత్త సభా కార్యక్రమం కావచ్చు, లేదైనా ఒక సంస్థ ప్రారంభం కావచ్చు, దీపం వెలిగించి ఇక్కడి నుంచి మొదలు అని చెప్పి దాన్ని ప్రారంభించుకుంటూ ఉంటాం. కనుక దీప ప్రజ్వలన అనేది తప్పనిసరిగా చేసేటటువంటిది. అయితే ఈ దీపం వెలిగించే సందర్భంలో చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఏమిటి, దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి, ఎటువంటి నూనె పోయాలి, అసలు దీపం వెలిగించండి అయ్యా, అది ముఖ్యం, ఎన్ని ఒత్తులు అన్న తర్వాత ఆలోచిద్దాం. నిజానికి ఎన్ని ఒత్తులు వేయాలి అని మనకి పెద్దగా శాస్త్రం చెప్పల. తర్వాత కాలంలో రకరకాలైనటువంటి సందేహాలు వచ్చి, నువ్వు తుమ్మితే నా ముక్కు ఊడిపోతుంది అనేటటువంటి సెంటిమెంట్లు తయారయ్యాయి. ఈ సెంటిమెంటల్గా చాలామంది మనుషులు అయ్యాక వీటి గురించి రకరకాల సందేహాలు రావడం మొదలుపెట్టాయి. ఒక్క ఒత్తి వెయ్యరు. ఎందుకు వెయ్యరు అంటే, వెయ్యకూడదని ఎక్కడా లేదు. దాన్ని ఒక అశుభ సందర్భంలో ఒక ఒత్తితో దీపం వెలిగిస్తారు కనుక అటువంటి మనకి ప్రతికూల భావన మనస్సులో రాకుండా ఉండడానికి 2 ఒత్తులు వేసి వెలిగిస్తూ ఉంటారు. ఇది ప్రధానమైనటువంటిది. 3 వెయ్యాలని చాలామంది ఈ మధ్య చెప్తున్నారు. 3 ఎందుకు వెయ్యాలండి, నాకు అర్థం కాలేదు. వేసేటప్పుడే దానికి ఏమని చెప్తాం, సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం అని 3 పోగులు కలిసినటువంటి ఒత్తి వేస్తాం. పత్తిని ఇలా చేత్తో నలిపేసి వెలిగించరండి. సన్నగా దానిని దారంలాగా తీసి చేత్తో దారంలాగా చేసి దాన్ని 3 పోగులు వేసి కలిపి వెలిగిస్తారు. లేదంటే పువ్వు ఒత్తి లేక బొడ్డు ఒత్తి అంటారు. 3 కలిపి ఒక్కటిగా కలిపి మధ్యలో పెట్టడం, లేదా ఒకటి ఇది బొడ్డు ఒత్తి, అది అడ్డ ఒత్తి, ఏదైనా 3 కలుపుతారు. త్రిభక్తి సంయుక్తం 3 కలిసి ఉన్నటువంటి దాంట్లో నూనె వేసి దీపం వెలిగించి నేను పెడుతున్నాను అని చెప్తున్నాం. ఎంత మనం తెలియగలవడం అంటే, త్రైలోక్యతిమిరాపహం, నేను వెలిగించినటువంటి ఈ దీపం వల్ల 3 లోకాల్లో ఉన్న చీకట్లు పోవాలని పెట్టుకుంటున్నాం. అలా పెట్టేటటువంటి ఈ దీపంలో 3 పోగులు కలిసి ఉంటాయి కనుక 3 ఒత్తులు. ఇది కాదండి, మోహిని ఒత్తు అని ఒకటి ఉంది అని చెప్తారు. నిజమే, అది దీపం వెలిగించడానికి వాడతాం. సాధారణంగా అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగించటం తప్పండి. కొవ్వొత్తితో వెలిగిస్తూ ఉంటారు సభా కార్యక్రమాల్లో, అది అంతకన్నా తప్పు. అందుకని ఒక హారతి ఇచ్చేటటువంటి దాంట్లో, ఏకహారతి అంటూ ఉంటాం, అటువంటి దాంట్లో 1 ఒత్తి వేసి అది వెలిగించి దానితో మన కుండిలో ఉన్న దీపాలు వెలిగిస్తారు. అటువంటి ఒత్తి 3వది అవసరం. కానీ నిజానికి దీపపు కుండిలో 3 ఒత్తులు వేయవలసిన అవసరం లేదు. వెయ్యకూడదు అని చెప్పలేదు నేను, అవసరం లేదా. ఇష్టం ఉంటే 10 వేసుకోండి, ఎవరు వద్దన్నారు? 100 వేసుకోండి, వద్దని లేదు కదా. 2 అవసరం. అది కూడా మనకున్నటువంటి దురభిప్రాయం పోగొట్టడానికి 2వది, ఒక అపోహ తొలగడానికి 2వది. సరే, ఇది సంప్రదాయంగా మనకు అలవాటుగా వస్తుంది కనుక 2 ఒత్తులు వేసుకుని పూజని మనం కొనసాగించవచ్చు.
అంతవరకే. నూనె అంటారా, నిజానికి ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి స్వచ్ఛమైంది ఎక్కడ దొరుకుతోంది? ఒక చెంచాడు మనం తినడానికి కొనుక్కోవాలంటేనే చాలా ఖరీదుగా ఉంది. కనుక ఆవు నెయ్యి కాని సందర్భంలో తైలం వేయమన్నారు. తైలం అంటే తిలల నుండి వచ్చింది అంటే నువ్వుల నూనె. తైలం అన్న పదానికే అర్థం అది, నువ్వుల నుంచి వచ్చిందని. నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేష్టం. ఒకవేళ నువ్వుల నూనె ఏ కారణంగా మనకు అందుబాటులో లేదనుకోండి, ఇంట్లో అయిపోయింది, తెచ్చుకోవడానికి కుదరలేదు, ఏదో కారణంగా ఉన్నది ఉలికిపోయింది, వెళ్ళి తెచ్చుకోవడానికి కుదరలేదు, 100 కారణాలు ఉంటే అందుబాటులో ఒక రోజు లేకపోవడానికి, అలాంటి సందర్భంలో కొబ్బరి నూనె వేయచ్చు. ఇంకా మిగిలినవన్నీ ఏదైనా ఒక ప్రత్యేక ప్రయోజనాలను ఆశించి తంత్రశాస్త్ర గ్రంథాలలో తాంత్రికంగా ఇటువంటి నూనె వెయ్యండి, అటువంటి నూనె వెయ్యండి అని చెప్పింది ఉంటుంది. అది ఏం వెయ్యాలంటే ఆ తంత్రం చెప్పినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి. ఇది సామాన్యమైన గృహస్థులకు సంబంధించిన విషయం కాదు. మనం హాయిగా నువ్వుల నూనెతో దీపం పెట్టుకుందాం, కుదరని సందర్భంలో కొబ్బరి నూనెతో పెట్టుకుందాం. మనకి కొన్ని సందర్భాలు, ఏ కార్తీక మాసంలో ఏకాదశో పూర్ణిమ అలాంటి సందర్భాలు వచ్చినప్పుడన్నా ఆవు నెత్తి దీపం పెట్టుకుంటే శ్రేష్టం. కానీ అలా సామాన్యులందరికీ, మధ్యతరగతి కుటుంబీకులెవ్వరికీ కూడా అది అందుబాటులో ఉండేటటువంటి అంశం కాదు గనక నువ్వుల నూనెతో దీపం పెట్టుకుందాం. ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, దీపం పెట్టిన తర్వాత దీప ఆరాధన అన్న పదం నేను ఒకటి వాడాను. దీప ఆరాధన చేస్తాం గనక దీపపు కుందికి తప్పనిసరిగా గంధము, కుంకుమ, అక్షతలు, వీలైతే పువ్వులు పెట్టాలి. సాధారణంగా సభలు సమావేశాల్లో దీపం వెలిగిస్తారు, అడుగుతాం కుంకుమ ఏదండి అని, లేదండి అంటారు. కుంకుమ పెట్టని దీపం ఎక్కడ పెడతారు? ఒక్క ఒత్తి వేసే సందర్భంలో పెడతారు, అక్కడ కుంకుమ పెట్టరు. మరి మనం శుభానికి వాడేటప్పుడు కుంకుమ పెట్టుకోవాలి కదా. కనుక దీపం వెలిగించే ప్రతి సందర్భంలోనూ కూడా కుంకుమని దానికి పెట్టవలసింది. పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు ఇత్యాదులు ఏవైతే దేవుడి పూజకి వాడతామో అవన్నీ దీప ఆరాధన కూడా చెయ్యాలి, తప్పనిసరి అయినటువంటిది. ఇది చేసిన తర్వాత బాగుంటుంది. మనం గమనించినట్టయితే తమిళ ప్రాంతం వాళ్ళంతా దీపపు కుందికి చక్కగా పూల దండలు చుడతారు. వాళ్ళని చూసి మనం కూడా బాగా కనపడుతున్నాను పూల దండలు చుడుతున్నాం, కానీ కుంకుమ పెట్టడం మాత్రం మానేస్తున్నాం. తప్పనిసరిగా కుంకుమని ధరింపచేయాలి. ఇది దీపం వెలిగించేటటువంటి పద్ధతి అండి. తప్పనిసరిగా ఇవి మాత్రం పాటించండి చాలు. ఇంకా వేరే వేరే జోలికి వెళ్ళి ఏ నూనె వాడాలి, ఎటు పక్కకు ఉండాలి, ఇటు మన కుడివైపు ఉండాలా, ఎడం వైపు ఉండాలా, ఇలాంటివి అయితే కుడివైపు ఉండడం శ్రేయస్కరం. మనం ఇలా దేవుడికి చూపించాలంటే కుడివైపు ఉంటే చూపిస్తే బాగుంటుంది కనుక, అంటే స్వామివారికి ఎడం వైపు, మనకి కుడివైపు ఉన్నట్టయితే బాగుంటుంది. ఆ విధంగా మనకి ఇంట్లో ఉన్న సౌకర్యాన్ని అనుసరించి, ఏమి 4 వైపులా ఖాళీ స్థలాలు, ఇంటికి 4 వైపులా తలుపులు ఉండే భవనాల్లో లేంగా మనం. అందుకని వీలుని బట్టి, సౌకర్యాన్ని బట్టి చేసుకుంటే బాగుంటుంది. స్వస్తి.